హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ కేకే ఆర్ విన్నర్ కేకే అలియాస్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడు. హాయ్ సార్. హాయ్. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం సీజ్ ఫైర్ వల్ల మన మన యొక్క స్టాక్ మార్కెట్ గానీ ఆర్థిక వ్యవస్థకు గానీ ఎలా ఉపయోగపడుతుంది? యా సీజ్ ఫైర్ అనేటువంటి ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. మొట్టమొదట ఈ యొక్క యుద్ధం వల్ల పాకిస్తాన్కి ఎక్కువ నష్టం కలిగినప్పటికీ మనకి కూడా ఈ యొక్క యుద్ధము కనీసము ఒక 15 రోజులు కన్నా జరిగితే 2.5 లక్షల కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందండి. దాన్ని ఖచ్చితంగా మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రివిధ దళాధిపతులు ప్లస్ మన ప్రధానమంత్రి గారు చక్కని నిర్ణయం తీసుకొని మనకు ఈ రకంగా జీడిపిలో దాదాపు 1.5% నుంచి 2% వరకు కలిగే నష్టాన్ని నివారించాలని చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కూడా అంటే ఈ యొక్క యుద్ధ భయాలతోటి గత నెల ఏప్రిల్ 22వ తేదీ నుంచి కూడా ఏదైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి యుద్ధ భయాలతోటి స్టాక్ మార్కెట్ ప్రతిరోజు కొంత తగ్గిపోవడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 50 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాన్నంతా మనం ఇప్పుడు రికవరీ చేసుకునేటువంటి అవకాశము మళ్ళా వచ్చింది. అఫ్ కోర్స్ మార్కెట్లో ఎప్పుడు హెచ్చు తగ్గులు అనేది చాలా సాధారణమే. కానీ ఇలాంటి ఈవెంట్స్ అంటే యుద్ధం అనేటువంటి ఒక ఈవెంట్ కంటిన్యూస్గా జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పైన చాలా దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనము సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు దానికి చక్కని సొల్యూషన్ తీసుకొని రావడం వల్ల ప్రధానమంత్రి గారు కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. దాన్ని బట్టి మీరు ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే దాదాపు మామూలుగా నిఫ్టీ 700 పాయింట్లు, సెన్సెక్స్ 2200 పాయింట్లు పెరగడం జరిగింది. సో ఇది మనము లాంగ్ టర్మ్ గ్రోత్లో ఉన్నప్పుడు ఈ యొక్క జీడిపి మనము ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 6.5 నుంచి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఒడిదుడుకుల్ని మనము లాఘవంగా ఎదుర్కోవడం అనేది ఎంతైనా మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే వాళ్ళకు ఈ యొక్క యుద్ధము అంటే రష్యా ఉక్రెయిన్ వారు తగ్గడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు అనేది దాదాపు $76 నుంచి 68 అంటే $9 $66 కూడా ఉంది. సో ఈ యొక్క లాస్ట్ మంత్ మనము ఈ యొక్క డెఫిషియన్సీ అంటే మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనం చెక్ చేసుకుంటున్నప్పుడు దాదాపు మనము ఒక పాజిటివ్ నోట్లోకి రావడము అంటూ జరిగింది. అంటే అంత ముందు మంత్తో పోల్చుకుంటే ఈ యొక్క లాస్ట్ మంత్లో మనము కొంత మిగులు అనేది పెరిగింది. సో ఇంకా నెగిటివ్లో ఉన్నా కూడా ఆ నెగిటివిటీ అనేది కొద్దిగా తగ్గిందనమాట. సో ఆ రకంగా మనము ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో ఒక పక్క ఇది ఏదైతే మిగిలించుకున్నామో వార్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ మిగులు అనేది మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు వార్ అనేది ఆగిపోయింది కాబట్టి ఆ మిగులుతో పాటు మనము మూమెంటం యొక్క స్టాక్ మార్కెట్ మూమెంటమే కాదు మామూలుగా మన యొక్క ఎకనామిక్ పరిస్థితిని కూడా మనము చాలా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ వల్ల ఏ రంగాలు లాభపడతాయి అనే దానికంటే అన్ని రంగాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది కన్జ్యూమర్ రంగం. అంటే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ వచ్చేసి ఇప్పుడు యుద్ధం అనేది ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మొత్తము అది కంటిన్యూ అవుతూ ఉంటే ఒకటేసారి ఒక నెలకి 2 నెలలకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ప్రజలు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగి ఈ యొక్క ధరలు అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ సీజ్ ఫైర్ వల్ల అలాంటి అవకాశం లేకుండా పోయింది. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ అనేది మామూలుగా లిక్విడేట్ అవుతుంది. సెకండ్, మనము ఎక్కువ యుద్ధం వల్ల ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే ఎక్కువగా మనము ప్రాణ నష్టానికంటే కూడా ఆయుధాలకి మొట్టమొదట ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆయుధాలు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ప్రొడక్టివిటీ లేకుండా మనకి వెళ్తుంది. సో అదే అమౌంట్ని మనకు డెవలప్మెంట్ అయ్యే రంగాల మీద ఖర్చు పెట్టినప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక పక్క మనకు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకో పక్క
మనకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ, ఇంకా మనకు ఈ డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఏఐ కానీ, సాఫ్ట్వేర్లో చూసుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంపవర్మెంట్ చేయాల్సినటువంటి ఎంతో అవసరం ఉంటూ ఉంది. సో ఇలాంటి అన్ని రంగాలకి, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న అన్ని రంగాలకి కూడా మనకు మామూలుగా డబ్బులు వచ్చే మిగిలినట్లు మనం చేసుకోవచ్చు. రెండవది, సీజ్ ఫైర్ వల్ల మనకు ఈ యొక్క యుద్ధం అనేది ఎక్స్టెండ్ కాకుండా పోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వచ్చే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఖర్చు ఎంతైతే పెరుగుతున్నామో మనం జీడిపిని మళ్ళీ మనము సాధించడం కోసము ట్యాక్సెస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ట్యాక్స్లు వేయకుండా మనకు మామూలుగా మనం అనుకునేది సాధించడం అంటే ఇట్స్ ఏ మన యొక్క పాలకాన్ని అంటే మన ప్రభుత్వానికి మనం ఎంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. సీజ్ ఫైర్ కారణంగా ఎఫ్ఐఐలు తిరిగి మళ్ళా భారత మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎఫ్ఐఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. మనము మామూలుగా ఈ 6 నెలలలో ఏదైతే దాదాపు 7 లక్షల కోట్ల వరకు మామూలుగా ఎఫ్ఐఎస్ ఎన్నికి వెళ్ళిపోయారో, ఈ యొక్క ఏప్రిల్ 14 నుంచి లాస్ట్ డేటా మనం చూసుకుంటున్నప్పుడు ఎఫ్ఐఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎఫ్ఎంసీజీ ప్లస్ బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, సర్వీస్ సెక్టర్స్లో ఖచ్చితంగా చాలా ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క పెట్టుబడులతో పాటు మార్కెట్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కానీ, అంటే టెక్నికల్ లెవెల్స్ కానీ మామూలుగా ఒక సైడ్ వేస్ నుంచి ముందుకు అంటే అప్ ట్రెండ్లో ఉండడం వల్ల మనకి మార్కెట్ అనేది ముందుకు వెళ్తూ ఇప్పుడు మన యొక్క ఏదైతే మనం 50 లక్షల కోట్ల వరకు మనము దాదాపు పోగొట్టుకున్నామో అదంతా కూడా రికవర్ కావడం జరుగుతూ వచ్చింది. అది కూడా ఇప్పుడు సో మనకు దాదాపు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనము 393 లక్షల కోట్ల నుంచి కూడా ఇప్పుడు 435 లక్షల కోట్ల వరకు మామూలుగా మనం రికవరీ కావడం జరిగింది. అంటే దాదాపు 50 లక్షల కోట్లలో 35 లక్షల కోట్ల వరకు దాదాపు రికవరీ కావడం జరిగింది అనమాట. సో ఈ రకమైనటువంటి రికవరీ మనం సాధించుకోవడం ద్వారా ప్లస్ మనకు ఈ యొక్క సీజ్ ఫైర్ కానీ, మనము యొక్క భారతదేశ యొక్క సమగ్రతను కానీ, సార్వభౌమాన్ని కానీ యుద్ధం లేకుండా కాపాడుతూ మనకు ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి మనము ప్రజలందరూ కూడా చక్కగా మన గవర్నమెంట్‌కు కృతజ్ఞత చెప్తున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ కారణంగా ఎప్పుడైనా మార్కెట్ లో స్టెబిలిటీ ఉంటుందా సార్? ఖచ్చితంగా మార్కెట్‌లో స్టెబిలిటీ వస్తుందండి. ఎందుకు స్టెబిలిటీ అనేదే కాదు, యాక్చువల్‌గా ఏమవుతుందంటే, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే, 2 పక్కల ఎమోషన్స్ అనేది ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాయి. ఇప్పుడు బిజినెస్‌కి ఎమోషన్స్ అనేది యాడ్ అవ్వాలి తప్పితే దానికి ప్రతిబంధకంగా కాకూడదు. సో యుద్ధం అనేది మామూలుగా ఎమోషన్స్‌కి, మామూలుగా ఆర్థిక వ్యవస్థకి ప్రతిబంధకంగానే తయారవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి దాన్ని చక్కగా మామూలుగా మనము ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా మన ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకెళ్తుంది. సీజ్ ఫైర్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి సెక్టర్స్ మీరు చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రికార్డ్ బ్రేక్లో లాస్ట్ మంత్లో 26,625 కోట్ల సిప్స్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్టార్ట్ అయ్యాయి. నార్మల్గా ఒక హిస్టారికల్గా మనకు ఈరోజు చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా 70 లక్షల కోట్ల మార్కును దాటిపోయింది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే మనకు ప్రజెంట్ టెంపరీగా అయినా సరే మనకు ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఎకనామిక్కి, మన యొక్క స్టాక్ మార్కెట్కి బూస్టర్ లాగా పనిచేసి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటున్నప్పుడు మీకు ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని మనము తప్పించి మిగతా విధంగా మనం ఆర్థిక వ్యవస్థను అనలైజ్ చేసినప్పుడైతే ఏమవుతుందంటే, మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ బ్యాంకు, మన ప్రతి కంట్రీకి ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ లాగే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి లిక్విడేషన్ పెంచింది. లిక్విడేషన్ పెంచడం అనేది ఈ యొక్క ప్రజల్లో మామూలుగా ఒక పన్నులు తగ్గించుకున్నప్పుడు లిక్విడేషన్ పెంచడం అనేది వాళ్ళకి ఒక టెంపరరీ రిలీఫ్గా వచ్చి ప్రజలందరూ కూడా ఒక డబ్బులు అనేది ఒక తన చేతిలో ఉన్నప్పుడు కావాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అవకాశం ఉంటుంది. సో ఆర్బీఐ ఆ రకంగా చేసింది, మామూలుగా లిక్విడేషన్ అనేది ఇంప్రూవ్ చేసింది. కాకపోతే ఈ యొక్క టెక్నికల్ సూచీలు చేసుకున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది దాదాపు 30% పడిపోయాయి. ఇంకా ప్రాపర్ వాల్యుయేషన్స్ రావట్లేదు. ఈ యొక్క నెక్స్ట్ ఫర్దర్గా వాల్యుయేషన్స్ అన్నీ కూడా
కన్సాలిడేటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టిల్ మనం ఒక ₹100 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ₹30 మనము స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి మనము అలొకేట్ చేస్తే ఆ యొక్క డెవలప్మెంట్ అనేది ఈ యొక్క సిప్పులతో పాటు మనకి చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే ఈ టైంలో సీజ్ ఫైర్ వల్ల మన భారతదేశ మార్కెట్కి చాలా ఉపయోగమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.